మన పతనానికి కారణాలు. ఈ జాతి చేసిన మహాపాపం సామాన్య ప్రజలను నిర్లక్ష్యం చేయుటే. సామాన్య ప్రజల యొక్క వెనుకబాటుతనాన్ని పట్టించుకోకుండా, వారి అభ్యున్నతిని గురించి ప్రయత్నించకుండా, వారి పట్ల ఉదాసీనతను చూపుటే మన జాతి చేసిన మహానేరము. అదే జాతి పతనానికి ప్రధాన కారణం. సమాజం యొక్క నిర్లక్ష్యానికి గురైన క్రింద తరగతి భారతీయులు, ముఖ్యంగా రైతులు, చేనేత పనివారు తదితరులు పరరాజ్య పరిపాలనలో తమ స్వేచ్ఛను కోల్పోయి తన వారి చేతనే నిరాదరించబడి అనాది నుండి శ్రమజీవులే శ్రమకు తగ్గ జీవన భృతి పొందలేక మనుగడ సాగిస్తూ వస్తున్నారు. మన దేశంలో పేదలను, అట్టడుగు వర్గాల వారిని ఆదుకునేందుకు స్నేహితులుండరు. వారు ఎంత కష్టపడినా వారి స్థాయి నుండి పైకి రాలేరు. వారు రోజులు గడిచే కొద్దీ ఇంకా తక్కువ స్థాయికి దిగజారుతున్నారు. సమాజం నిర్భయంగా వారిని చావుదెబ్బలు కొడుతూనే ఉంది. ఆ దెబ్బలు ఏ సమయంలో ఎలా వచ్చి పడతాయో కూడా ఆ నిస్సహాయ ప్రజలకు తెలియదు. నిరుపేద ప్రజలు నిస్సహాయ స్థితే భారతదేశంలో అనర్థాలకు మూల కారణం. పండిత వర్గం యొక్క అధికారం, దానితో పాటు పరదేశ పరిపాలన శతాబ్దాలుగా వారిని పూర్తిగా అణచివేసినాయి. పర్యవసానంగా దేశంలోని పేదలు తాము మానవులమనే మర్చిపోయినారు. ప్రాచీన భారతదేశంలో బ్రాహ్మణులు, క్షత్రియులు వారి వారి ఆధిపత్యాన్ని సమాజంపై సాధించడానికి పెనుగులాడారు. ఆ పెనుగులాటకై వారు రచించిన పథకాల మార్గంలో ఇరు వర్గాల మధ్య సంభవించిన ఘర్షణ శతాబ్దాలుగా దేశాన్ని రణరంగంగా మార్చింది. సామాన్య ప్రజలపై రాజులు చలాయించే ధర్మరహితమైన క్రూర పాలన ఒక ప్రక్క, బ్రాహ్మణులు తమ పరిధిలో క్రతువులు, పూజాది కార్యక్రమాలు వీటి పేరుతో ప్రజలను బంధించి తమ ఆధిపత్యాన్ని నిర్దాక్షిణ్యంగా సాధించాలనే ఉద్యమం. ఈ రెండు శక్తుల మధ్య పోరాటం మన జాతి చరిత్రలో ప్రారంభ దశయందు సంభవించింది. శృతులలో వీని వివరాలు ఆరంభం నుండి చివరి వరకు మనకు లభిస్తాయి. కానీ శ్రీకృష్ణుడు క్షత్రియ వర్గానికి ఆధిపత్యం వహించి తన శక్తితోనూ జ్ఞాన సంపదతోనూ రెండు వర్గాల మధ్య తాత్కాలికమైన సఖ్యత సాధించాడు. దాని ఫలితంగా వేదాంత సారానికి, మత ధర్మాలకు నిలయమైన భగవద్గీత ప్రబోధం జరిగింది. కానీ అమాయక పేద ప్రజానీకం మీద పెత్తనం వహించాలనే కోరిక ఇరు వర్గాల వారికి ఉత్పన్నమవుతూనే ఉంది. అది మళ్ళీ ప్రజ్వరిల్లి తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఆ ఘర్షణల అంతిమ స్థితిలో గెలుపు క్షత్రులకే దక్కింది. దాంతో బ్రాహ్మణత్వం సమాజానికి నిర్దేశించిన క్రతువులు, పూజా విధానాలు, సంఘ మర్యాదల నుండి నిష్క్రమించాయి. అంతేగాక ఈ విజయం జ్ఞానానిదిగాను, స్వేచ్ఛదిగాను పరిగణించబడింది. ఈ పరిణామాన్నే బౌద్ధమతం సాధించిన గొప్ప మార్పుగా గుర్తించారు. మతపరంగా చూస్తే ఇది సమాజాన్ని మతాచారాల, క్రతువుల జంజాటాల నుంచి విముక్తి కావించింది. రాజకీయ రంగం దృష్ట్యా ఇది బ్రాహ్మణత్వం మీద క్షత్రులు సాధించిన ఘన విజయం అవుతుంది. ఈ పరిణామానికి కారకులైన మహనీయులు శ్రీకృష్ణుడు, బుద్ధుడు ఇరువురు క్షత్రువులు కావడం గమనార్హం. అంతేగాక ఈ దైవాంశ సంభూతులిద్దరూ విజ్ఞానాన్ని కుల, మత, లింగ వివక్షత లేకుండా సర్వజనులకు అందించారు. బౌద్ధమతం గణనీయమైన నైతిక స్తోమతను సమకూర్చుకున్నప్పటికీ ప్రజల విశ్వాసాలకు వ్యతిరేకంగా విగ్రహారాధనను నిరసించడంలో ప్రజల నిరాదరణకు గురి అయింది. చివరకు ఏ భూమిపై ఉద్భవించిందో అక్కడే నశించింది. ఆ మతం తాలూకు ఏవైనా అవశేషాలు మిగిలి ఉన్నాయి అంటే అవి ఛాందస ఆచారాలు, క్రతువులు మాత్రమే. ఆ విధంగా మానవ అవతారంలో వెలసిన బుద్ధ భగవానుడు ప్రసాదించిన జీవన స్రవంతి కూడా ఒక విషపూరిత జలాశయంగా పరిణమించింది. ఆ స్థితి నుండి పునరుద్ధరింపబడడానికి శతాబ్దాల తరువాత ఆది శంకరాచార్యుడు, తరువాత వరుసగా రామానుజులు, మధ్వాచార్యులు అవతరించే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ మతాచార్యుల ఆగమనం దేశానికి సత్ఫలితాన్ని ప్రసాదించి వేదాలు దేశంలో పునరుద్ధరింపబడ్డాయి. వేదాంత ప్రచారం ఇది ఒరకన్నుడు లేనంత విధంగా నలుమూలలా విస్తరించింది.